మీరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఓ అదా, నిన్నొక కోతి కళ్ళు తాగిందిలేండి. అదసలే కోతి, పైగా కళ్ళు తాగింది అంటే దాని చేష్టల గురించి చెప్పాలా ఏంటి? ఓ, అది చెప్పుకునే నవ్వుకుంటున్నాం. నిజం చెప్పు, ఆ కోతి నేనే కదా? వెరీ గుడ్ బాలు, నీ గురించి నీకు ఫుల్ క్లారిటీ ఉందన్నమాట. అదిగో నీకోసం స్పెషల్ ఆర్డర్. థ్యాంక్ యూ. మజ్జిగ తాగు. పొద్దు పొద్దున్నే మజ్జిగేంటే? నిన్న తాగింది దిగాలంటే ఈ మజ్జిగ తాగక తప్పదులే. ఆగు, నేను నీతో ఏమైనా ఎక్స్ట్రాగా మాట్లాడానా? అరే, కొత్తగా మాట్లాడదేముంది, నువ్వెప్పుడు మాట్లాడేది ఎక్స్ట్రాలే కదా. అది కాదు, తాగిన మత్తులో ఏమైనా ఓవర్గా మాట్లాడానా అని. ఒక నిజం చెప్పావు అంతే. ఏంటా నిజం? నేను నిన్నెప్పుడు నువ్వెప్పుడు నీకంటే నాకంటే గ్రేట్ అని. ఓ అదా, కరెక్టేలే. వాట్, నువ్వు నాకంటే గ్రేట్ అన్నానా? అవును బాలు, ప్రామిస్. ఒక్కటి కాదు కదా, 100 వైన్లు తాగినా ఆ మాట మాత్రం నా నోటి నుంచి రాదు. నువ్వన్నీ అబద్ధాలు చెప్తున్నావు. కొన్ని నిజాల కంటే అబద్ధాలే అందంగా ఉంటాయి. సంథింగ్ ఈజ్ రాంగ్. శైలు, బాలు, త్వరగా రండి. రెడీ? బాలు, ఈరోజు ప్రోగ్రాం తల కావేరి. తల కావేరి అంటే తలతో ఉంటుందా భయ్యా? వస్తే తెలుస్తుంది. సర్ప్రైజ్. ఓహో, పదండి. పదండి. తల కావేరి అన్నాడు, ఇక్కడికి తీసుకొచ్చాడేంటబ్బా? స్టాప్. బాలు, ఇదిగో. శైలు, ఇట్రా. రోజ్. యా. ఏంటి భయ్యా ఇదంతా? ఇదంతా ప్రోగ్రాంలో ఒక భాగమే. వెయ్ వెయ్. మీరిప్పుడు ఈ కొంగుముడితో మెట్లు పైకి ఎక్కాలి. ఓకే. సో యాక్షన్ చెప్పేస్తాము, కెమెరా సెట్ చేసుకొని. రోలింగ్. యాక్షన్. ఆగు. కేర్ఫుల్. తొలి పరువం కురిసిందని మురిసిందా
మలుపు ఎటువైపో తెలుపదుగా కాలం ఈ పదముల పరుగులకు ఉండు, కలిసి నడుద్దాం. గమ్యం తన పదమే తన పరమై కలిసి ఇలా కదిలే ఇది వరమై కలవరమై పసి పసి వయసుల మనసుల తొలి పరువం కురిసిందని మురిసిందా మోహం మనసెరిగి ముసలంటూ పిలిచిందా Cut it. Good. That was nice. So, next program. Okay na? Chalo. రండి. Come. ఒక ఒంట్లోనే కాపురమున్న శివుడు పార్వతీ శతమానం భవతి నీకు శతమానం భవతి తనువులు రెండు తామొకటైన సీతారాములకి శతమానం భవతి నీకు శతమానం భవతి దేవుడా, నువ్వు సర్వాంతర్యామివి. ఎవరికి ఎప్పుడు ఏమివ్వాలో నీకు బాగా తెలుసు. అయినా సరే నేను ఒకటి అడుగుతున్నాను. మా నాన్న మనసు మార్చి నన్ను క్షమించేలా చేయి స్వామి. ఇంకా ఆలస్యమైతే బలవంతంగా ముడిపడిన ఈ బంధంతో బందీ అయిపోతానేమో అని భయంగా ఉంది. స్వామి, ఒక స్మాల్ రిక్వెస్ట్ స్వామి. ఎలాగైనా నాకు యుఎస్ బ్రాంచ్ ఎండి సీట్ కన్ఫర్మ్ అయ్యేలా చూడు స్వామి. వీలైనంత త్వరగా ఈ సీల్ రాకస్ నుంచి పారిపోవాలి. అంటే పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేయట్లేదులే, కానీ ఏమో స్వామి, నాకంతా డైలమాగా ఉంది. యుఎస్ అంతే. సరే. బాలు, నీ డౌట్ క్లారిఫై అయిందా? డౌట్ ఏంటి? తల కావేరి అంటే తల ఉంటుందా అని అడిగావు కదా. కాదు, తల కావేరి అంటే కావేరీ నది పుట్టిన ప్లేస్. అదిగో అదే. ఈ నదికి, ఈ ప్లేస్కి ఓ ప్రాముఖ్యత ఉంది. అదిగో అక్కడ కొలువై ఉన్నారే, ఇందాక మీరు దర్శించుకున్నారు. ఆ స్వామి పేరు అగస్త్య మహాముని. ఆయన భార్య లోపాముద్ర. ఒక మనిషి నుంచి ఇంకో మనిషిని వేరు చేసే ప్రక్రియ అగస్త్య మహాముని చేశారు. ఒక్క మనిషి నుంచి ఇంకొక మనిషికా? అదేలాగా? కన్ఫ్యూజన్గా ఉంది భయ్యా, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. అగస్త్య మహాముని తపస్సు చేయడానికి అటవీ ప్రాంతం వైపు వెళ్తుండగా తనకు ఒక అమ్మాయి తపోదీక్షలో కనిపించింది. అగస్త్యుడు ఆమెను చూడగానే రెప్పపాటు కాలంలో ప్రేమలో పడిపోయాడు. ఆ అమ్మాయి తన జీవిత భాగస్వామి అయితే బాగుండని ఆ అమ్మాయికి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. ఆ అమ్మాయి పేరు మాయా అని, తను బ్రహ్మ వరప్రసాదం అని చెప్పి, నేను పెళ్లికి అయోగ్యురాలని, నన్ను తాకితే నువ్వు భస్మం అయిపోతావని చెప్పింది. అగస్త్యుడు దానికి ప్రత్యామ్నాయం ఏంటి అని అడిగితే, నాకింకో జన్మ ఉంది, ఆ జన్మలో నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అగస్త్యుడిని హయగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్ళి మహావిద్య అయిన త్రిశతి స్తోత్రం నేర్పించారు. అగస్త్యుడు హయగ్రీవుడి దగ్గర త్రిశతి స్తోత్రం నేర్చుకుని మాయని చేరాలి అనుకునే అంతలో మాయ బ్రహ్మలో ఐక్యమైపోయింది.
అగస్త్యుడు మాయ కోసం ఆ జన్మంతా ఎదురు చూస్తూనే ఉంటాడు. అగస్త్యుడు నిరీక్షణలో ఉండగా పితృదేవతలు మోక్షప్రాప్తికై అగస్త్యుడిని పెళ్లి చేసుకోమని, పుత్రుణ్ణి కనమని, లేకపోతే చెట్లకి గబ్బిలాల్లా వేలాడాల్సి వస్తుందని, మోక్షప్రాప్తి లేదని, మాకు మోక్షప్రాప్తి కలిగించమని కోరారు. అగస్త్యుడు ఆలోచనలో ఉండగా నారదుడు ప్రత్యక్షమై, నీ మాయ లోపాముద్ర రూపంలో కవేరి మహారాజు ఇంట పుత్రికగా జన్మించింది అని తెలుసుకుని, ఆ విషయం తెలుసుకుని అగస్త్యుడు సంతోషించి కవేర మహారాజు దగ్గరకు వెళ్ళి లోపాముద్రను చూసి మీ పుత్రికతో వివాహం జరిపించమని కోరుతాడు. కావేర మహారాజు అందుకు అంగీకరించడు. అగస్త్యుణ్ణి అవమానించి పంపించేశాడు. లోపముద్ర కవేరి మహారాజుకి తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పి, నేను మీకు స్వర్గలోకం ప్రాప్తించడానికి, అగస్త్యుడి ఇంట పుత్రప్రాప్తి కలిగించడానికి నాకు ఈ జన్మొచ్చింది అని కావేరి మహారాజుకి తన పూర్వజన్మ వృత్తాంతం అంతా చెప్పింది. అప్పుడు ఆ మహారాజు ఈ పెళ్లికి ఒప్పుకున్నాడు. అగస్త్యుడు లోపముద్రను పెళ్లి చేసుకునే సమయంలో నారదుడు అగస్త్యుడికి ఓ పరీక్ష పెడతాడు. అదేంటంటే, నువ్వు వరించింది మాయని, లోపముద్రని కాదు కదా. కవేర మహారాజు పుత్రికైన కావేరిని లోపముద్ర నుంచి వేరు చేయమంటాడు. అగస్త్యుడు త్రిశతి స్తోత్ర విద్యతో లోపముద్రని, కావేరిని జలరూపంలో విడదీసి కమండలంలో ఉంచి శిష్యులకిచ్చి పంపుతాడు. శిష్యుల ఆ నీళ్ల కమండలాన్ని దారి మధ్యలోనే కింద పడేస్తారు. ఆ ప్రదేశం నుంచి కావేరి ప్రవహిస్తుంది. కాబట్టి అదే తల కావేరి అయింది. ఆ ప్రదేశమే ఇది. కావేరి నదికి ఇంత చరిత్ర ఉందా భయ్యా? ఈ కావేరీ నదిలో స్నానం ఆచరించిన భార్యాభర్తలకి సర్వసుఖాలు లభించి వాళ్ళ మధ్య కలతలు పోయి చక్కటి జీవితాన్ని ప్రారంభిస్తారు. మీ హనీమూన్ ప్యాకేజ్లో తల కావేరి లేకపోయినా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మీరు జీవితాంతం కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకోవాలని. అర్థమైందా బాలు? సరే పదండి. అలాగే. మీ ఇద్దరి పూజ చాలా బాగా జరిగింది. విజువల్స్ సూపర్గా వస్తాయి. రండి శైలు రూమ్కి వెళ్దాం. ఎందుకు? ఎందుకేంటి, ఈరోజు బాలు వాళ్ళ ఫాదర్ బర్త్డే అంట. ఓ, శైలునే అన్ని అరేంజ్మెంట్స్ చేసింది. ఇన్ఫాక్ట్ ఈరోజు గుడికి వెళ్ళడానికి కారణం కూడా అదే. నాన్న బర్త్డే మర్చిపోయాను. కమ్. బాలు, నువ్వు చాలా లక్కీ. శైలు నిన్నే కాదు, నీ ఫ్యామిలీని కూడా ఓన్ చేసుకుంది. అలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నెవర్ లూజ్ హర్. కమా. అయినా నాకు ఓ మాట చెప్పొచ్చు కదా. ఏంటిదంతా? అంకుల్ బర్త్డే సెలబ్రేషన్స్. నాన్న ఇక్కడ లేరు కదా. ఆల్రెడీ హైదరాబాద్ లో కేక్ ఆర్డర్ ఇవ్వడం, మీ ఇంటికి వెళ్ళడం, అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. అవునా? నాకెందుకు చెప్పలేదు? దాన్నే సర్ప్రైజ్ అంటారు. ఇదిగో ల్యాప్టాప్ ఆన్ చేసి వీడియో కాల్ కనెక్ట్ చేయి. నేను ఆల్రెడీ ఆన్ చేశాను. గుడ్. ఢిల్లీ ఏం చేస్తున్నావురా? కొంపదీసి మనోడే ఉన్న చిన్న కోడలు తీసుకొచ్చాడే ఏంటి? అది నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేస్తానులేండి. అయ్యగారు మీకేం కనిపించట్లేదు కదా? ఇవేం దాగుడు మూతలరా? మరి మీకు కనిపించేస్తే
ఎదురుగా కేక్ ఉందని తెలిసిపోతుంది కదా. ఓహో, ఢిల్లీ. ఎవరతను? మా ఇంటి ఇంటెలిజెన్స్. అయితే అంతా నీ బ్రీడ్ అన్నమాట. 1 2 3. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ రా. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. లవ్ యూ రా, థ్యాంక్ యూ. రే, నువ్వు ఆన్లైన్లో లేవా? నేను కేక్ కట్ చేసేటప్పుడు ఖాళీగానే ఉన్నా నాన్న, కానీ ఇక్కడ నెట్వర్క్ లేదు. బాయ్. ఓకేరా, పర్లేదు. పుట్టినరోజు జేజేలు చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి, పండగ జరగాలి. డిలే, ఇలా రారా. నువ్వు ఉంటే రోజు పండగేరా. ఎలా ఉంది అంకుల్ మా సర్ప్రైజ్? యాక్చువల్లీ నైట్ 12కి అరేంజ్ చేద్దాం అనుకున్నా, కానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని ఇప్పుడు ప్లాన్ చేశాను. చాలా థ్యాంక్స్ ఐలు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నానా, నువ్వెప్పుడు ఇలాగే హెల్తీగా హ్యాపీగా ఉండాలి. ఉంటాలే గానీ మరి నా గిఫ్ట్ ఏదిరా? హైదరాబాద్ వచ్చే కొనిస్తాలే నానా, ఇప్పుడు ఎలా కుదురుతుంది? మనసు ఉంటే మార్గం ఉంటుంది. అంకుల్ నేను ఇస్తాను. థ్యాంక్ యూ. అదిరా గిఫ్ట్ అంటే. చూసి నేర్చుకో. అంకుల్ ఇక కేక్ కట్ చేయండి, మేం కూడా ఇక్కడ కేక్ కట్ చేస్తాం. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే అయ్యగారు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే డియర్ అంకుల్. ఊదండి. హ్యాపీ హ్యాపీ బర్త్డే. కేక్ కట్ చేయండి. బాలుగారు ఇది మీది. శైలమ్మ గారు ఇది మీది. వరుణ్ బాబు గారు లేరు కాబట్టి ఆయన తరపున కూడా. థ్యాంక్ యూ అమ్మా. ఫైనల్ గా ఇది నా తరపున. హ్యాపీ బర్త్డే అయ్యగారు. ఒరే ఒరే డిలే, ఒక్క నిమిషం ఉండరా. ఇప్పుడు చూడు. హ్యాపీ బర్త్డే టు అయ్యగారు. హ్యాపీ బర్త్డే అంకుల్. డిలే, వీళ్ళకి కూర్గు ట్రిప్ బాగా కలిసి వచ్చినట్టు ఉందిరా. నాకు అదే అనిపిస్తుందండి. నాకు నెక్స్ట్ ఇయర్ గిఫ్ట్ అంటే అర్థమైపోయిందిరా. అబ్బో 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 అబ్బో, నాకు అర్థమైంది అయ్యగారు. ఓకే అంకుల్, బాయ్. ఎంజాయ్ యువర్ బర్త్డే. బాయ్ నానా, రేపు వచ్చేస్తాం. బాయ్ అంకుల్, టేక్ కేర్. ఇవాళ మీకు నో రిస్ట్రిక్షన్స్, ఏం కావాలో వండించుకొని తినొచ్చు. అలాగేనమ్మా. బాయ్. బాయ్ అండి. బాయ్ 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 బాయ్. ఓకే బాయ్. ఈ బర్త్డే నిజంగా నాకు మెమరబుల్ రా. అవునయ్య గారు. వాట్ మిస్టర్ ప్రేమ్, ఇదేనా మీ కంపెనీ పనితనం? ఒక రోజు 2 రోజులు కాదు, 1 వీక్ అయింది షూట్ కంప్లీట్ అయ్యి. వెర్ ఇస్ ద అవుట్పుట్? మ్యామ్, కొన్ని క్రిటికల్ ప్రాబ్లమ్స్ వల్ల. డోంట్ టాక్ ప్రేమ్, ఇవన్నీ సిల్లీ రీజన్స్. మ్యామ్, చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి.
మ్యామ్ యాక్చువల్లీ మా ఎంప్లాయ్ చేసిన మిస్టేక్ వల్ల ఫుటేజ్ మిస్ అయింది. వాట్? ఎంత పెద్ద విషయం నా దగ్గర దాచి ఇన్ని నాటకాలు ఆడతారా? వాట్ జై, అట్లీస్ట్ మాకైనా మ్యాటర్ కన్వే చేయాలి కదా. ఓ, స్టాఫ్ దగ్గర కూడా దాచారా? దీనికి మీ క్రియేటివ్ డైరెక్టర్ గానే నాకు ఆన్సర్ చేయాలి. కాల్ హిమ్. వాళ్ళు ఇంపార్టెంట్ షూట్లో ఉన్నారు, డిస్టర్బ్ అవుతారు మేడం. అంటే నాది వేస్ట్ షూటా? మీరు చేస్తారా, నన్ను చేయమంటారా? ఇలాంటి టైంలో షూట్ గిట్ ఏంటి సార్? కాల్ హిమ్. షూట్ అయిపోయి ఉంటుంది, నేను ఫోన్ చేస్తాను. బాలు, వెరీ సీరియస్ ఇష్యూ. ఓకే మ్యామ్, రేపు మార్నింగ్ కల్లా బాలు వచ్చేస్తాడు. మీ ప్రాబ్లం 2 డేస్లో క్లియర్ చేస్తాం. ప్లీజ్ బీ పేషెంట్. నా పేషెన్స్ ఏంటో రేపు చూస్తారుగా. ఉషా, వేరేస్ కల్పన? ఏమో సార్, నిన్నటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంటికి కూడా వెళ్ళలేదట. వాళ్ళ నాన్నగారు కంగారు పడుతున్నారు. వాట్? కల్పన మిస్సింగ్? చెప్తున్నాయాలు, వీడే ఏదో చేసుంటాడు. అల్లుడు గారి నుంచి కాల్ వచ్చింది. ఏం చెప్పాడు? పాపం ఏదో చెప్పాలని ఏదేదో చెప్పాడు. సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఉంటాను. సరే, ఉంటాను. సడన్ గా అమ్మ వాళ్ళకి ఎందుకు కాల్ చేశాడు? పైగా కంప్లైంట్స్ ఏం చేయకుండా కాంప్లిమెంట్స్ ఇచ్చాడా? వై? మా బాలు శైలులను వేరు కానివ్వను. ఈ సూర్యకాంతంతోటే మీరు నాటకాలాడతారా? ఈ నాటకానికి శుభం నేను పలుకుతాన్రా.